కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అలాగే జగన్ గారితో పాటు కేసుల్లో A2గా ఉన్న విజయసాయిరెడ్డి మీద ఏ విధమైన రచ్చ నడిచిందో మనం చూసాం. అతనికి ఒక మహిళా అధికారికి గల సంబంధాల గురించి మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి అతను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన సంగతి కూడా మనం చూసాం. అయితే ఆ విషయం పూర్తిగా ఇప్పుడు మరుగున పడిపోయింది. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు కావచ్చు లేదా తదితర వ్యక్తులు కానీ ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలంటే ముఖ్యంగా వాళ్ళ పార్టీ నాయకుడైన దువ్వాడ శ్రీనివాస్కి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వెలుగులోకి రావడంతో విజయసాయిరెడ్డి వ్యవహారం పూర్తిగా మరుగున పడిపోయింది. ఒక విధంగా విజయసాయిరెడ్డిని ఒడ్డున పడేసింది దువ్వాడ శ్రీనివాసే. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇంత రచ్చకెక్కకపోతే ఇంకా విజయసాయిరెడ్డి వ్యవహారం ఇంకా ప్రజల నోళ్ళల్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, మీడియాలో కావచ్చు నలుగుతానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ విషయం పక్కన పెట్టి ఈ విషయాన్ని తలకెత్తుకెళ్ళారు. సో మీడియా జనరల్గా ఎప్పుడైనా కూడా అంతే కదా, లేటెస్ట్ స్టార్ట్కి ఇచ్చే ప్రాముఖ్యత పాత